జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది, రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. 5 ఏళ్ల దౌర్జన్యాలు, 5 ఏళ్ల అరాచకాలు, మీ అవినీతి పరిపాలన, మీ లంచగొండి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో 3-4 గంటలు నిలబడి, క్యూ లైన్లో నిలబడి, బయట రోడ్ల మీద అటు 1000 మంది ఇటు 1000 మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరీమణులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు. దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి? 5 ఏళ్ళు ఏం చేసి ఏం ఉద్ధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కల్లో కంటా ఉన్నావు. నీ భ్రమలన్నీ కూడా జూన్ 4వ తేదీన తొలగిపోతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపాక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు, గప్పాలు కొడతా ఉన్నాడు. ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెర్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు, మనం గెలవబోతున్నామని. గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు. హిట్లర్ లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజ్జల. అట్లాగే ఏం ఉద్ధరించావని నీకు ఎంపీ సీట్లు వస్తాయి. ఇవాళ వైనాట్ పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు. కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నామనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం, ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ రుషిపా సింగ్ ముఠా. వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి కట్టబెట్టాడు. ఇవాళ దేనికి నీ మిడిసిపాటు, నీ బడాయ్ బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా? ధరలు, నిత్యావసర వస్తువులు, పేదల రక్తాన్ని పీల్చి 8 లక్షల కోట్ల రూపాయల భారం వేసినందుకు
నిన్ను ఉద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు 1,50,000 కోట్లు నిధులు మళ్లించి ఏం ఉద్ధరించావని మళ్ళీ పగటకల్లకంటున్నావు. జగన్ రెడ్డి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు, పెళ్లి కానుకలు ఇస్తే ఓరవలేకపోయావు, 100కు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు. దీనికోసం నువ్వు కళ్ళగంటున్నావు. మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా ఉన్నావు. అవన్నీ మర్చిపోయావు. మాట ఇచ్చావు, మడం తిప్పావు. దానికోసం నీ మిడిసిపాటు. నాసిరకం మద్యం, విషపూరిత మద్యం, 35,000 మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు తెంచినందుక మీ మిడిసిపాటు? కరెంట్ ఛార్జీలు 3 పెంచినందుక మీ మిడిసిపాటు? బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిడిసిపాటు? ఇసుక ధరలో అడ్డగోలుగా 4 రెట్లు పెంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టినందుక మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు? 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువత కసిగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున బూతుల దగ్గరికి వచ్చి యువత పెద్ద ఎత్తున చైతన్యంతో ఓటేస్తే తట్టుకోలేక 72 గంటల తర్వాత బయట వచ్చి నేను 20 ఎంపీలు గెలుస్తా, 22 మంది ఎంపీలు గెలుస్తానని జప్పాలు డప్పాలు కొట్టుకుంటున్నావా జగన్ రెడ్డి? రివర్స్ పిఆర్సీ ఇచ్చినందుక నీకు ఓటేస్తారు. 4 లక్షల మంది ఉద్యోగ సోదర సోదరీమణులంతా కూడా మండు టెండర్లో 90% పైగా 4 రోజులు నిలబడి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కసిగా ఓట్లేసిన ఉద్యోగస్తుల కుటుంబాలు కనపట్టలేదా జగన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నట్టేటా ముంచేశావు, గోదావరిలో నదుల అనుసంధానాన్ని గాలికి వదిలేశావు, ప్రాజెక్టులన్నీ నట్టేటా ముంచేశావు, రాయలసీమ ప్రాజెక్టులని గాలికి వదిలేశావు, రాయలసీమ ద్రోహిగా చరిత్రలో ఉంటావు. ఇందుకోసమా నీ మిడిసిపాటు? ఇందుకా నీ కోట్లేస్తారని కళ్ళగంటున్నావు. తప్పకుండా అమరావతి ప్రజా రాజధాని విధ్వంసం చేసి 3 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తిని నిర్వీర్యం చేసి 600 రోజులు అక్కడ అమరావతి రైతాంగాన్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ధర్నాలు రాస్తారోకోలతో వాళ్ళు పోరాట బాటలో ఉంటే అమరావతి రైతాంగం ఉసురు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తగల్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్థానిక సంస్థలకు ఇచ్చిన 12,000 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించినందుక నీ కోట్లేస్తారని మురిసిపోతున్నావు జగన్ రెడ్డి. ఇవాళ ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాల్లో దగ్గర 8 లక్షల కోట్ల దోపిడీ చేసిన నీ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్ల చైతన్యంతో జన సునామీలో మీ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతూ ఉంటే మళ్ళీ నీ ఏజెంట్స్ని నిలబెట్టుకోవటానికి ఈ దొంగల ముఠా, ఐపాక్ ముఠా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ ఎవరు నమ్మియాలని నీ ప్రయత్నం. ఇవాళ ఎవరైతే జగన్ రెడ్డి మాటలు నమ్మి బెట్టింగ్దారులు, బెట్టింగ్లు పాల్పడతా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మీ కుటుంబాలు మీ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసి మిమ్మల్ని నాశనం చేయటానికే మళ్ళీ ఈరోజు జగన్ రెడ్డి వచ్చి గప్పాలు కొడతా ఉన్నాడు, డబ్బా ప్రచారాలు కొడతా ఉన్నాడు, డబ్బా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర చరిత్రలో విడిపోకముందు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ శాతం ప్రజలు 82% పైగా వాళ్ళ ప్రజలు ఓటేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అటు 160 సీట్లు
ఇటు 24 ఎంపీలు గెలిపించాలని ఉత్సాహంతో ఉర్రూతలతో ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్ మహాశైలంతా కూడా ఖండాంతరాలు తరలి వచ్చి ఓటేస్తే తట్టుకోలేక ఓరవలేక ఏడవలేక 72 గంటల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు నమ్మించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈరోజు బయటకు వచ్చాడు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి, లండన్ ప్యాకప్ అవుతున్నాడు. ఈ లండన్ ప్యాకప్ అయి మళ్ళీ 1వ తారీఖున సిబిఐ కోర్టులో మళ్ళీ 2 వారాలకి ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిమ్మల్ని బూతుల్లో కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారాన్ని, ఈ అబద్ధ ప్రచారాన్ని, ఈ ఐపాక్ దొంగల ముఠ ఇవాళ ఏదైతే మీడియాలో వీళ్ళందరూ కూడా సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వీళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు. ఇవన్నీ కూడా జీతభత్యాలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు నిన్న మొన్న. ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చేపటికి జగన్మోహన్ రెడ్డి అబద్ధర్మ ముఖ్యమంత్రి ఇవాళ ఈ ఐపాక్ దొంగల ముఠ, ఈ ఐపాక్ డేటా చోరీ ముఠా దగ్గరికి వచ్చి ఈ వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను నమ్మించాలని, వైసీపీ కార్యకర్తలని నాయకుల్ని నమ్మించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు.